హలో అండి, నమస్తే, వెల్కమ్. బాగున్నారా? బాగున్నానండి నేను కూడా. సో ఈరోజు ఒక మంచి వీడియో అనమాట అండి. ఎగ్ పచ్చి మసాలా కారం అనమాట. ఇది ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలా ట్రెండింగ్లో ఉందనమాట అండి. అది ఈరోజు నా స్టైల్లో చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేసేయండి. ఓకేనా. ఇక్కడైతే ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించేసి ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని 3 ఎగ్స్ మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆ లెక్క ప్రకారంగా తీసుకోండి, బాగుంటుంది. కానీ చేసిన తర్వాత ఎన్ని అయినా చాలా అనమాట అండి, అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. నేను కూడా ఏదో అనుకున్నాను, బట్ ట్రై చేసి తిన్న తర్వాత ఎక్సలెంట్గా ఉందన్నమాట టేస్ట్ అయితే. సో ఇక్కడైతే నేను ఎగ్స్ అయితే 3 ఎగ్స్ తీసుకున్నాను, వాటిని చక్కగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి పచ్చి మసాలా అనమాట. ఫస్ట్ కొంచెం కొత్తిమీర, ఒక రెబ్బ కరివేపాకు, అలాగే ఒక ఉల్లిపాయ అనమాట అండి. ఒక ఉల్లిపాయ చక్కగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి అండ్ అలాగే చిన్న అల్లం ముక్క అనమాట అండి. పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడ నేను 2 పచ్చిమిర్చి అయితే వేసాను. పచ్చిమిర్చి వేసేసిన తర్వాత చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే చిన్నులపాయలు, ది మస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. చిన్నులపాయ వచ్చేసి కొంచెం ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకేనా. ఇవన్నీ వేసేసుకొని ఒక నిమ్మకాయ అనమాట, ఒక చిన్న పెద్దగా ఉంటే ఒక చెక్క వేసుకోండి, చిన్నగా ఉంటే నిమ్మకాయ అంతా వేసేసేయండి. నిమ్మకాయ కూడా వేసేసిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట అండి. ఆయిల్ వేసుకుంటే స్పైసీ తగ్గి టేస్ట్ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మరీ ఎక్కువగా వేసేసుకోండి, ఎందుకంటే ఎగ్ ఆల్రెడీ ఉప్పుగానే ఉంటుంది కాబట్టి తక్కువగా వేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసేసేయండి. రోలు ఉంటే రోట్లో దంచేసుకోవచ్చు, లేదు అంటే ఇలా మిక్సీలో పట్టుకొని పక్కన పెట్టేసేసుకోండి. అయిపోయిందండి, అంతే, చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. 2 భాగాలు ఇక్కడ నేను ఎగ్ పెడదాం అనుకున్నా కానీ అట్లా ఎందుకు, మనము 2 స్లైసెస్ లాగా చేసుకొని మొత్తం 6 వస్తాయి కదా, అలా పెట్టుకుందామని చెప్పేసి అని ఇట్లా నేను 2 స్లైసెస్ లాగా కట్ చేస్తున్నాను. ఎగ్స్ అన్నిటిని కూడా కట్ చేసుకొని ఇంకేం లేదండి, ఆ పట్టుకున్న మసాలాని, ఆ పచ్చి మసాలా కారంని పెట్టుకొని దాని మీద ఒక ఉల్లిపాయ అలా పెట్టుకొని తింటా ఉంటే ఉందండి, అబ్బా అబ్బా అసలు అమృతం అనమాట. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, చాలా చాలా బాగుందనమాట అండి. మర్చిపోకుండా ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ అనమాట ఇది. చిన్నపిల్లలు కూడా ఊరినే చేసేయచ్చు అనమాట అండి, అంత అద్భుతమైన రెసిపీ. ఇన్ని రోజులు నేను ఎందుకు చేయలేదని బాధపడ్డాను. అండ్ అలాగే మా పిల్లలకు కూడా తీసుకెళ్ళి పెట్టాను. అసలు వాళ్ళు తినరేమో అనుకున్నాను, అంటే లోపల సొన ఉంది కదా, తినరేమో అనుకున్నాను. బట్ కానీ వాళ్ళు ప్లేట్ అంతా ఖాళీ చేశారనమాట అండి, అంత అద్భుతంగా ఉందనమాట. సో ఇక్కడైతే అన్నిటికీ నేను చక్కగా మనం పట్టుకున్న పచ్చి మసాలా అంతటిని కూడా ఎగ్ పైన అప్లై చేసేసుకొని పైనుంచి మనము కావాలంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని చక్కగా స్లైసెస్ లాగా ఒకదాని మీద ఒకటి అంతా పెట్టేసేసాను అనమాట. అలా ఉల్లిపాయతో తింటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకేనా. ట్రై చేయకుండా మాత్రం ఉండొద్దండి, కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది. ఏం లేదండి, జస్ట్ కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పెట్టుకుంటే చాలు. ఇక మిగతా దానికి మనం ఏమి అసలు పొయ్యి వెలిగించాల్సిన అవసరమే ఉండదనమాట. అంత పచ్చి మసాలాతోనే ఉంటుందన్నమాట టేస్ట్ అనేది. బట్ ఆ పచ్చి మసాలా చేసుకోవడంలోనే ఉందన్నమాట అండి మెయిన్, జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను పైనుంచి ఉల్లిపాయలు కూడా పెట్టేశాను, మళ్ళీ పైనుంచి జస్ట్ ఊరిని స్ప్రింకిల్ చేశాను అనమాట, కారం కొంచెం లైట్గా బాగుంటుంది కదా అని చెప్పేసి అని. ఇక అంతేనండి, ఇక టేస్ట్ చూడడమే అనమాట అండి. అస్సలు టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను నేను, చాలా చాలా అద్భుతంగా ఉందనమాట. ఇన్ని రోజులు నేను ఎందుకని చేయలేకపోయాను ఇదని చెప్పి చాలా ఫీల్ అయ్యాను, బట్ ఇప్పుడు చేశాను అనమాట. ఫైనల్గా అయితే మనం ఎగ్ పచ్చి మసాలా కారం అయితే రెడీ అయిపోయిందనమాట అండి. చాలా చాలా అసలు తింటుంటే ఇంకోటి అలా తినేస్తూనే ఉంటాం అనమాట, తెలియదు అనమాట, అంత అద్భుతంగా ఉందండి నిజంగా టేస్ట్. అందుకని ఇది మరి ఇంత వైరల్ అయింది. సో కాబట్టి ట్రై చేస్తారా మన వాళ్ళు? తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో కూడా పూర్తిగా చూస్తాకి కొంచెం ట్రై చేయండి. ఓకేనా. ఇక్కడైతే నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి, నిజం చెప్తున్నానండి, నేను అబద్ధం ఏం చెప్పట్లేదు. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి, అసలు మీరు వదిలిపెట్టరనమాట, ఇక తినాలనే అనిపిస్తుంది అనమాట. బట్ ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి అరే ఇంకో 2 ఎగ్స్ అయితే వేస్తే బాగుండేదేమో అనిపించింది అనమాట. బట్ ఓకే,
ఇక తెలిసింది కదా, తర్వాత కూడా ఇంకొకసారి కూడా ట్రై చేద్దాము. నేను ఈసారి ఇంకొక విధంగా ట్రై చేసి చూపిస్తానండి, అది కూడా మీకు నేను వీడియో పెడతాను. చూసారా అసలు ఆ పైన అలా అలా కొంచెం కారం వేసి స్ప్రింకిల్ చేస్తే అసలు నిజంగా వేరే లెవెల్గా ఉందన్నమాట అంత అద్భుతంగా ఉందన్నమాట. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇక్కడైతే ఖాళీ అయిపోయిందనమాట ప్లేట్ అయితే. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.